నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారా? సొంతిల్లు లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏ మాత్రం ఆలోచించకుండా సొంతింటి కోసం అప్లై చేసుకోవడానికి ఇదే సదావకాశం. ఈ విషయంలో అస్సలు ఆలస్యం చేయకండి. స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి నిధులు, స్థలం లేని వారికి 3 సెంట్ల భూమి ఇచ్చి ఆర్థిక సాయం చేసేలా 2 విధాలుగా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనుంది. మరి ఆ పథకం ఏమిటో, అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటో ఇప్పుడు చూద్దాం. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రత్యేక యాప్ ద్వారా ఈ పథకానికి అర్హులను గుర్తిస్తాయి. ఈ నెల 30తో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 3.5 లక్షల మంది ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేశాయి. అయితే కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను యూడీఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిల్లో అనుమతిని నిలిపివేసింది. దీంతో యూడీఏల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలోనూ అర్హులను ఎంపిక చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 2 విధాలుగా చేపడుతోంది. సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఆర్థిక సాయం అందించనుంది. స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని కేటాయించి అక్కడ ఇల్లు కట్టేందుకు అవసరమైన సాయాన్ని మంజూరు చేస్తోంది. అందుకే సొంతంగా స్థలం ఉన్నవారివి, స్థలం లేని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక చాలా పకడ్బందీగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ అనే ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో అర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలకు అప్పగించింది. వీరు ఇంటింటికి వెళ్లి అర్హుల్ని గుర్తిస్తారు. ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, లొకేషన్ ఫోటోలు యాప్లో అప్లోడ్ చేస్తారు. కొత్తగా ఎక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్థలాన్ని ఫోటో తీస్తారు. దరఖాస్తుదారు ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తారు. ఫేస్ ఐడెంటిటీని యాప్ క్యాప్చర్ చేసిన వెంటనే ఆధార్ కార్డ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. జాబా కార్డ్ వివరాలు తీసుకుంటారు. ఈ పథకం ద్వారా అత్యంత పేదలకి మొదటగా ఇల్లు మంజూరయ్యేలా యాప్ను కేంద్రం డిజైన్ చేస్తుంది. యాప్లో నమోదైన డీటెయిల్స్ ఆధారంగా అర్హుల లిస్టును సిద్ధం చేస్తారు. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వివరాలను కేంద్రానికి నివేదించనుంది. అక్కడ మరోసారి వెరిఫై చేసి ఫైనల్ లిస్ట్ ప్రకారం ఇల్లు లేదా ఆర్థిక సాయం మంజూరు చేస్తారు.